నమ శివాయ. జయ కొండదేవత మహాశక్తి అంబవారు వనదేవత. జయ కొండదేవతాయ నమ. జయ సమ్మక్కాయ నమ. జయ సారలమ్మాయ నమ. జయ అంబవారు దేవి మహాశక్తి స్వరూపిణి. జయ వనదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు 12 రాశుల వాళ్ళకి ఈ నూతన సంవత్సరమున ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ధనలాభము, వ్యాపారము, ఉద్యోగము, సంతానము, పెళ్ళి, ఉద్యోగము, వివాహము, జీవిత సమస్య, వైవాహిక జీవితము, కోర్టు సమస్యలు, భూమి సమస్యలు, సినిమా ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది అనేది ఈ 12 రాసుల వాళ్ళకి నేను ఇప్పుడు మీ గురించి అన్ని విషయాలు నేను వివరంగా చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మీరు చూసినట్టుగైతే మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, శ్రావణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా వీళ్ళు ఎక్కువగా ఆలోచించి కుంభస్థానాన్ని కొడతారు. అంటే చిన్న చిన్న పనులు చేయరు. పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద డైరెక్షన్లు, పెద్ద పెద్ద ఆలోచనలు వీళ్ళకుంటాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఏ కార్యక్రమం చేసినా కూడా చేతికాడికి వస్తుంటుంది, నోటికి అంతకోకుండా పోతుంటుంది. మరి ముఖ్యంగా ఆదాయంలో చూసుకుంటే 8, ఖర్చులో చూసుకుంటే 14, రాజపూజితులు చూసుకుంటే 4, అవమానాలు చూసుకుంటే 5 ఆ విధంగా కనబడుతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఇలా జాతకంలో చూస్తే ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే డబ్బు ఎక్కువగా నిలబడదు. ఎంత సంపాదించినా కూడా వస్తుంటుంది. చూసేవాళ్ళు వరకు బాగున్నారు, మీకేమి తక్కువ, అభివృద్ధిగా వచ్చారు, బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారని ఓ అని ఏడుస్తుంటారు ప్రజలు. చెడమ తీరిక ఉండదు, దమ్మిడ ఆదాయం ఉండదు. మరి ధనప్రాప్తి యోగంలో ఆ విధంగా ఉంది. మరి వ్యాపారం రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, ఉద్యోగ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళకి కానీ ఇప్పుడు మంచి శుభ గడియలు ఇలాగ రాబోతున్నాయి. మంచి అద్భుతమైన విజయాలు, మంచి అద్భుతమైన విజయము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపు కల్లా మంచి అద్భుతమైన విజయాలను సాధిస్తారు. పెద్ద పెద్ద కార్యక్రమాలను కొన్ని పొందుతారు. మనశ్శాంతి ప్రాబ్లంలో నుంచి బయటపడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి, ఉద్యోగ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. మరి ఈ సంవత్సరంలో కొన్ని పెళ్ళిళ్ళు, కొన్ని గృహ ప్రవేశాలు ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి. ఎన్నో రోజుల నుంచి మ్యారేజ్ కాకోకుండా ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఉగాదిలో వీళ్ళకి కరెక్ట్గా ఎదురయ్యే మార్గం కూడా కనబడుతుంది. అది వీళ్ళు ఊహించని అదృష్టము, ఊహించని జాతకం అనేది ఎదురవుతుంది. మరి ఆరోగ్య రంగంలో కొంచెం చాలా వరకు సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి కోర్టు సమస్యలు కానీ, భూమి సమస్యలు కానీ, సినీ ఫీల్డ్లో రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులు కానీ, పెట్టుబడిదారులకు కానీ కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. మరి దూర ప్రయాణాలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి. ఈ సినీ ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, పెట్టుబడిదారులు కానీ ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపు కల్లా వీళ్ళకి కొత్త మార్పులు, కొత్త పనులు, కొత్త కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధిగా కనబడుతుంది. కాబట్టి రాజకీయ ఫలితాల్లో కూడా కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. ఈ సినీ ఫీల్డ్ కానీ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకున్నట్టుగైతే ఇలా జీవితానికి, ఇలా యోగానికి, ఇలా యోగా జీవితాన్ని బట్టి వీళ్ళకి అన్ని విధానాలుగా మంచి జరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుకుంటూ కుటుంబాన్ని గురించి శతప్రయత్నాలు చేసుకుంటూ పోరాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు టయాలు అనుకూలంగా లేని దాని వలన మనసు నెలగా ఉండకోకుండా మానసికమైన ఇబ్బందులతో ఎదురవుతుంటారు. కాబట్టి ఎక్కువగా మీరు పూజించాల్సింది
శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఆ అమ్మవారు ఆ లక్ష్మీదేవతను మీరు పూజించినట్టుగైతే ఆ లక్ష్మీదేవత మీకు కటాక్షాన్ని ఇస్తుంది, డబ్బును మీ చేతిలో నిలబడుతుంది, లక్ష్మి మీకు నిలబడుతుంది. ఏ కార్యక్రమం అనుకున్నా కూడా విజయవంతం అవుతాయి. ఏ పని అనుకున్నా కూడా మీకు 100% ప్రకారంగా మీకు విజయవంతం అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఇప్పుడు ఏ కార్యక్రమాన్ని అనుకుంటారో ఆ కార్యక్రమాన్ని మీరు చేయాలనుకుంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీకు చాలా ఇంపార్టెంట్. అమ్మా నాన్న ఆశీర్వాదము, పెద్దవాళ్ళ డైరెక్షను, వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళినట్టుకైతే మీకు మంచి అద్భుతమైన విజయాలను పొందబోతారు. మంచి జీవితాన్ని అనేది ఎదురవుతుంది. మీ జాతక యోగంలో అనేది మీకు తప్పకుండా ఈ 2025 నుంచి వచ్చే 2026 వరకు మీకు ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండదు. కాబట్టి మీరు ఎక్కువగా పూజించాల్సింది మహావిష్ణువుని ఎక్కువగా పూజించండి. మరి దాంతోపాటు స్త్రీ గణపతిని మీరు ఎక్కువగా పూజించండి. మీకు అన్ని కష్టాలన్నీ వైదొలిగిపోతాయి, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది.